నది యొక్క ఉత్పత్తిలో ఒక విశేషం ఉంటుంది. అందుకే నది అని పిలుస్తారు. నదీ స్నానము అని పిలవడానికి కారణం కేవలం అది ప్రవహించే జలం కాబట్టి నది అని అనుకోకూడదు. నది అని ఎందుకు పిలవాలి అని అడిగారు. యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీ నామధేయం ప్రాప్తాః ఇది స్యందనశీలాః అని వ్యాఖ్యానం చేసింది వేదం. దాన్ని నది అని ఎందుకు పిలుస్తారంటే, నది అన్నప్పుడు నువ్వు మొట్టమొదట ఎవరిని స్మరిస్తున్నావో అది ద్యులోకము నుండి వచ్చింది. నది అనగానే మనకెవరు గుర్తొస్తారు? గంగ. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ద్యులోకము నుండి, అంతరిక్షము నుండి ప్రవహించింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర. పైనుంచి కింద పడింది. ఆ పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని యందు ఒక లక్షణం ఉంటుంది. అది ధ్వనితో కాంతితో సంబంధాన్ని పొందుతుంది. నదులు ఉద్ధృతంగా ఎప్పుడు ప్రవహిస్తాయి? వానాకాలంలో. వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులలో ఉండేటటువంటి శక్తిని, పిడుగులలో ఉండే ధ్వని శక్తిని తాను పుచ్చుకొని ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని, ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలాహ ప్రవాహ లక్షణము దాని ఎందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక మీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి. అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి. నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెడుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటల కిందకి వెళ్ళాయనుకోండి వంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధ్వముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించి ఇలా పట్టుకోండి పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగపురాణంలో అంటారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని వంట చేసి పెట్టవా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధ్వముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. ఆయన కర్మ వంట బ్రాహ్మణుడై. వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు, పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ హే పాదాం విజానాతి నసంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటుంది. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. అది విచిత్రములైనటువంటి శబ్దాలు చేస్తూ సుడిగుండాల్లో తిరుగుతూ రాళ్లకి గుద్దుకుంటూ పైనుంచి పడుతూ
పైకి ఎక్కుతూ వెడుతూ ఉంటుంది. ఆ వెడుతున్నప్పుడు అది చేసేటటువంటి ధ్వనులు విచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి నది చంద్రుడి యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. చంద్రకిరణములు పడతాయి. ఆశ్వీజ మాసంలో ఉండేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు. రాకా శిశికరహ అంటూ ఉంటారు శంకరాచార్యులు వారు. అంత గొప్ప చంద్రబింబం మీకు ఇంకా ఏ నెలలోనూ కనపడదు. అమ్మవారే మళ్ళీ లోకాన్ని ఉద్ధరిస్తుంటుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఆవిడే విరుగుడు చెప్తుంది. అందుకే ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఆదుకుంటుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం అందుకు వచ్చింది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో రక్షిస్తుంది. ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం మించి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని విష్ణు పురాణంలో వినాయక చవితి వ్రత కథలో ఆ చంద్రుడు ప్రకాశించకపోతే ఓషధులు ప్రకాశించలేదు అంటారు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. మీరు చూడండి, కుక్కలకి అజీర్తి కలుగుతుంది. కనపడ్డ ప్రతిదీ తినేసి అజీర్తి వస్తుంది. మనం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, కుక్క ఎక్కడికి వెడుతుంది? మీరు చూడండి. అందుకే కుక్కలు ఆషాఢ మాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి. ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డి పరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డని తినేస్తున్నాంగా. కాబట్టి తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయి ఉంది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ, గరికెతో. ఆయన కర్మ ఎందుకు ఆయనకి గరిక? ఆయన చేతకానివాడై కాదు. గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనై క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకుంది. ఆవిడ గడ్డిపరక ముట్టుకోవడం ఎందుకు? గడ్డిపరక పట్టడం ఎందుకు? పక్కన భర్త లేనప్పుడు కామవాంఛతో తన వంక చూస్తున్నటువంటి దుర్మార్గుడైన వాడికి జవాబు చెప్పవలసి వచ్చిన పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుంది. ఎప్పుడైనా భయంకరమైన పీడకలు వస్తే గడ్డిపరక ముట్టుకుంటే పోతుంది. అందుకే మనకి సాక్షాత్తుగా ఆ మాట మంత్రమే చెప్తోంది. ఆ శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఆ దూర్వాంకురములతో గణపతికి పూజ సర్వ పాపములను పరిహరించి మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఆ నది ప్రవాహమునందు అది ఆ అమృత ధార, అమృత కిరణుడు అని పేరు. రాకా హిమకరహ అమృతకరహ అంటారు. మనకి యజుర్వేదంలో పరమశివుడికి ధ్యాన శ్లోకం ఉంటుంది అభిషేకానికి. అందులో చెప్తారు, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపంలో నిండిపోతే దాని మీద చంద్రబింబం ఉంటుంది. చంద్రమౌళి అని పిలవడానికి కారణం అది. ఆ చంద్రబింబంలో ఉన్నటువంటి అమృత ధార కరిగి ఆ శివలింగం మీద పడుతూ ఉంటుంది. పడుతుంటే శివలింగం అంతా అమృతధారలో తడిసిపోయి చల్లగా అవుతుంది. చంద్రుడి నుంచి వచ్చేది అమృతధార. అందుకే సుధాలేపస్యూతి అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రబింబాన్ని అంటించాలంటే ఎలా అంటిస్తారంటే అందులో ఉన్న అమృతంతోటే అన్నారు. ఒక చమత్కారం చేస్తూ ఒక ప్రత్యేక శ్లోకంలో లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవయత్తన్న శ్లోకంలో. కాబట్టి అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృత కిరణములలో వచ్చేటటువంటి ప్రసారాన్ని నీరు పుచ్చుకుంటుంది. శ్రావణ మాసంలో విషం పుచ్చుకుంటుంది. ఎందుకని? అందుకే శ్రావణ మాసం నదీ స్నానం చెయ్యొద్దంటారు. శ్రావణ మాసం విశేష వేగంతో వస్తుంది. వచ్చినప్పుడు నీకు ఇక్కడ కనపడుతోంది, కానీ అంతకు ముందది ఏ ఊళ్ళో, ఏ తోటలోకి, ఏ పొలంలోకి, ఏ పుట్ట మీదకో ఎక్కువచ్చేసింది ప్రవాహం. ఆ పాములు అందులోకి వస్తాయి. తెల్లవారుజామున చీకట్లో పురుషుడు స్నానం చేస్తే నదీ ప్రవాహానికి అభిముఖంగా చెయ్యాలి, స్త్రీ వాలుకి చెయ్యాలి. అభిముఖంగా నిలబడి స్నానం చేస్తుంటే కొట్టుకొస్తున్న పాము చీకట్లో నిన్ను కరుస్తుంది భయంతో. అందుకే పురిటికాలం అని ఉంటుంది. లోకంలో ప్రతి వస్తువుకి పురిటికాలం ఉంటుంది. చింతకాయ ఉందనుకోండి, దానికి ఒక పురిటికాలం ఉంటుంది, అప్పుడు తినకూడదు, దాన్ని తినద్దని చెప్తారు. అది పురిటికాలం, తినకూడదు అంటారు.
మనకి పురటాలకి పచ్చాలు ఎలా ఉంటాయో ప్రకృతిలో వస్తువులకి పచ్చాలు ఎలా ఉంటాయి. ఆ పురికి కాలంలో వాటిని ముట్టుకోరు. నదిని శ్రావణ మాసంలో స్పృశించరు, స్నానం చేయరు. అది వేగంతో వస్తూ ఉంటుంది. కార్తీకంలో చేసి తీరాలి. ఎవరి కోసం? నీ ఆరోగ్యం కోసం. నువ్వు తెల్లవారుజామున నిలబడి స్నానం చేస్తే రాత్రంతా ఆశ్వీజ కార్తీక మాసాల్లో చంద్రబింబం యొక్క తేజస్సు అలా ఉంటుంది. అందుకే ఆశ్వీజ మాసంలో ఉన్న ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడు అని పేరు. ఆ బింబంలోంచి అమృత ధార పడిపోతుంటుంది కిరణాలు. కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అని ఆ ఒక్క పౌర్ణమిని అంత గొప్పగా పిలుస్తారు. అందుకే అమృత ధార చేత నీరు శక్తిని పొంది ఉంటుంది. ఇప్పుడు నువ్వు అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరుడికి నమస్కారం చేసి మజ్జనం చెయ్యాలి. మజ్జనం అంటే 3 మార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృత స్పర్శ కలుగుతుంది. చంద్రకిరణముల వలన కలిగి నీకు శారీరకమైన అనారోగ్యము కలగకుండా ఓషధీ శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. 2, చంద్రస్పర్శ కలిగింది కాబట్టి సోముడు మనస్సు సాత్వికమై పరమేశ్వరారాధన ఎందు సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ 2 సాధనములను ఏకకాలంలో పొందడానికి కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానం చెయ్యండి అని శాస్త్రం విధించడానికి కారణం అది. ఇది తెలుసుకుని స్నానం చేసినప్పుడు కార్తీక మాసంలో నదీ స్నానం చేయమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నదీ స్నానం చేయడాన్ని అంగీకరించారు. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా చూడండి సంకల్పం అని ఉంటుంది. అంటే నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను. ఈశ్వరుడికి తెలీదా? నేను ఎక్కడుండి పూజ చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ ఎందుకు? ఇంకా వాడు సర్వజ్ఞుడేమిటి? కాదు. అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే నీ పాపరాశి ధ్వంసం అవుతుందో ఆ పేర్లు నీతో పలికిస్తారు. అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైల పర్వతం పేరు పలికిస్తారు. శ్రీశైలస్య ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు. చెప్పించి ఏ నదుల మధ్యలో ఉన్నావో చెప్పిస్తారు. గంగా కావేర్యోహో మధ్య చేసే, లేకపోతే గంగా గోదావరియోహో మధ్య చేసే అని చెప్పిస్తారు. ఎందుకని ఆ నదుల పేరెత్తితే చాలు పాపములు నశిస్తాయి. అంత గొప్పదైనటువంటి నదికి నువ్వు అభిముఖంగా నిలబడి అంత గొప్ప కాలము దేశము ఈ 2 గొప్పవని నేను మీకు మొదటే మనవి చేశాను. కాలములో దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తీక మాసంలో నువ్వు నదీ స్నానం చేస్తే సంకల్పంతో అది నిన్ను రక్షిస్తుంది. ఆ నది యందు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు, నదీ స్నానం చేసేటటువంటి వాడు తప్పకుండా బయటికి వచ్చి వెంటనే పుణ్యకర్మాచరణం చెయ్యాలి. అంటే దానమో ధర్మమో ఏదో ఒకటి చెయ్యాలి. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సాలగ్రామం సాలగ్రామ దానం చేయడం అంటే 2 లక్షణాలు మీకు తెలిసి ఉండాలి అని గుర్తు. సాలగ్రామం అంటే రాయండి అనకూడదు, అలా ఉంది కదా అని. రాయి సాలగ్రామం. ఆ సాలగ్రామమే విష్ణువు, సాలగ్రామమే శివుడు. అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలగాలి. నిన్ను ఉద్ధరించేవాడు కూడా నీతో కలిసే ఉంటాడు. సాలగ్రామం ఎక్కడుంటుంది? వేరే ఉండదు, రాళ్లల్లోనే ఉంటుంది. రాళ్లల్లో వెతికి సాలగ్రామం తీయాలి. నిన్ను ధర్మపథంలో నడిపించగలిగినటువంటి వేదమునందు విశ్వాసమున్నటువంటి గురువు నీలాగే ఆయన కుటుంబ జీవనం చేస్తున్నట్టుగా ఉంటాడు. మనం సంసారంలో మునిగాం, ఆయన తేలి పరమాత్మ పాదములు పట్టుకున్నాడు. ఇద్దరూ రాళ్లల్లోనే ఉన్నారు. రాళ్లల్లో ఉన్న సాలగ్రామం లాంటి వాడు గురువు, రాళ్లల్లో ఉన్నటువంటి రాయి లాంటి వాళ్ళం మనం. రాయికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే సాలగ్రామాల మధ్యలోనే ఉంది కాబట్టి సాలగ్రామం కోసం రాళ్లన్నీ తీసి వెతుక్కుంటారు. ఆ రాళ్లలో సాలగ్రామం ఉన్నట్టు సాలగ్రామం అంత గొప్పదని నీకు పూజ చేసినప్పుడు తెలిసింది. నీతోనే కలిసి మీ ఊళ్ళోనే ఉంటున్నటువంటి గురువు గారి యొక్క ఆంతర వైభవమును గుర్తించి ఇలా పైకి ఉన్న తలని ఉంచి ఆయన పాదముల యందు ఉంచడంలో ఉంది నిజమైన సాలగ్రామ పూజ. అందులో ఉంది అసలు రహస్యం అంతా. శివకేశవ అభేదమైనటువంటి పూజ సాలగ్రామ పూజ. ఏకం సత్, ఉన్న ఒక్క పరతత్వము, ఆ పరమేశ్వరుడు ఈ రూపంగా ఉన్నాడని గుర్తిరగడమే సాలగ్రామాన్ని దానం చేయడం, దీపం దానం చేయడం.
దీపం వెలిగించడం, శక్తి కొలది ఎవరికి తోచినటువంటి దానాన్ని వారు చెయ్యడం. ఇది నదీ స్నానం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధించడానికి కారణం, ఆంతరమునందు సత్వగుణము ఆవిర్భవించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని ప్రోది చేసుకోవడం. రెండు, మనం చూడండి తీర్థయాత్రకి వెళ్ళామంటాం. ఎక్కడికి వెళ్ళారండి అన్నారు అనుకోండి, ఆయన తీర్థయాత్రకి వెళ్ళారండి అంటారు. తీర్థయాత్ర అంటే వేదంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే స్నానము వలన పుణ్యమును మూట కట్టుకోవడం. ఈశ్వర దర్శనము చేత కాదు, యథార్థమునకు స్నానము చేత పొందుతారు. తీర్థములు వేరే ఉంటాయి. గంగానదియే ఉందనుకోండి, అన్ని ఘాట్లు తీర్థములు కావు. అంతటా గంగ ప్రవహిస్తున్న మణికర్ణిక మహాద్భుతమైన తీర్థము. వెంకటాచల పర్వతమనందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం. తీర్థం అన్న మాట ఎందుకు వచ్చిందంటే అంగిరసాది మహర్షులు ఆయా తీరముల యందు ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ ఒక సంకల్పం చేశారు. మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం, ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి యజ్ఞం చేసినటువంటి ఫలితము కలుగుగాక అని. అందుకని వెళ్ళి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి, వెంటనే పరమేశ్వరుడు వాళ్ళ ఖాతాలో వీడు యజ్ఞం చేశాడు అని వేస్తారు. అంటే ఆయన సోమయాజి అవుతాడు. తేలిక మార్గం ఏది అంటే తీర్థస్నానమే. అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండి అంటారు. కళ్ళతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా ఇవ్వగలిగినటువంటి మహాపురుషులను తీర్థస్వరూపులు అంటారు. కాబట్టి నదీ స్నానానికి వెళ్ళండి అని ఎందుకంటారంటే నదీ స్నానానికి వెళ్ళిన తరువాత నువ్వు తీర్థస్నానం కూడా చేస్తావు తప్పకుండా. కాబట్టి ఆ తీర్థస్నానం చేత అందున ఆ దక్షిణాయనంలో అప్పుడు చెయ్యవలసిన పని కాబట్టి విశేషంగా ఇటువంటివి చెయ్యగలుగుతావు. అందులో కలియుగంలో ఉండే లక్షణం ఏంటి? అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వి చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు భాగవతంలో. యజ్ఞయాగాది క్రతువులు ఎంత జరిగితే లోకం అంత సుభిక్షంగా ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడు ఈ సృష్టి యందు ఒక ధర్మచక్రాన్ని విధించాడు. దేవతలందరికీ ఒక అధికారం ఇచ్చాడు. మీరు అన్నం ఎక్కడి నుంచి తింటారో తెలుసా? మనుష్యులు ఇచ్చినటువంటి హవిస్సుని ఆధారంగా తినండి. వాళ్ళిచ్చినటువంటి హవిస్సుని అన్నంగా తినండి. తిని మీరు సంతృప్తి చెంది వర్షం కురిపించండి. ఆ వర్షము వలన సమస్త భూతములు సంతోషిస్తాయి. సంతోషించి అవన్నీ కూడా అన్నాన్ని మళ్ళీ తీసుకొచ్చి యజ్ఞ రూపంలో, హోమ రూపంలో హవిస్సుగా ఇస్తాయి. మళ్ళీ మీరు అన్నం పుచ్చుకోండి, మీరు తినండి. మళ్ళీ మీరు సంతోషించి వర్షం కురిపించండి. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు తృప్తి పొందారనుకోండి, వాళ్ళు తృప్తి పొందితే వాళ్ళు వెంటనే వెళ్ళరు. వాళ్ళు ఏదో ఒకటి మీకు వరం ఇచ్చి పెడతారు. అందుకే కదా భారతంలో సూర్య భగవానుడు కనపడితే నాకేం అక్కర్లేదు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు, కర్ణుడినిచ్చి వెళ్ళాడు. దేవతలు కనపడితే ఏదో ఒకటి ఇస్తారు. యజ్ఞశాలకి ప్రదక్షిణం చెయ్యండి అని ఎందుకంటారు? యజ్ఞం చేసేటప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలంటే ముందు భోజనానికి వెళ్ళి కూర్చుంటానా, వెడుతూనే విస్తరేస్తే ఎక్కడికి వెళ్ళిపోతానా? ముందు కూర్చుంటాను కదా వెళ్ళి. హోమశాల యందు, యాగశాల యందు దేవతలు కూర్చుంటారు. తర్వాత వీళ్ళు స్వాహ అన్నప్పుడు వచ్చి చెయ్యి చాపి హవిస్సు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళు హవిస్సు స్వీకరిస్తారు. కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చునేటటువంటి ప్రదేశం హోమశాల. ఎంతగా యజ్ఞయాగాది క్రతువులు జరిగితే అంతగా లోకము సుభిక్షమవుతుంది. ఇన్నిటిని ఇవ్వగలిగినటువంటిది కాబట్టి నదీ స్నానము, తీర్థస్నానము ప్రత్యేకంగా విధింపబడింది. అంత గొప్ప మాసం కార్తీక మాసం. అంటే కేవలం మన కొరకే కాకుండా, మనం అనుగ్రహాన్ని పొందడమే కాకుండా లోకాన్నంతటినీ కూడా రక్షించడానికి యోగ్యమైనటువంటి కాలం. దక్షిణాయనంలో మనుష్యునిగా పుట్టినవాడు 10 మందికి ఉపకారం చెయ్యగలిగిన కాలం. ఆంతరమునందు అభివృద్ధి చెంది బాహ్యమునందు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి అనువైన కాలం. అంత వైభవోపేతమైన కాలముగా నిర్ణయింపబడినటువంటిది కార్తీక మాసం. అందుకే కార్తీక మాసంతో సమానమైన మాసమిక లేదు అన్నారు. కారణమేమి అంటే ఆ కాలమునందు మనం అన్ని పుణ్యకార్యాలు చెయ్యడానికి అనువైనటువంటి యోగ్యత సంతరింపబడి ఉండడం.
మనుష్య జన్మ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం, మనుష్య జన్మకి మాత్రమే ఉన్నటువంటి అర్హత, భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యగలగడం. అటువంటి ఉపాసనా క్రమం చెయ్యడానికి అధికారం ఈ శరీరానికి మాత్రమే ఉన్నది కనుక సమస్త వాంగ్మయము కేవలము మనుష్య ప్రాణి కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఎందుచేతంటే ఆ వాంగ్మయాన్ని చదవడం కానీ ఉపాసనా క్రమాన్ని అనుష్ఠించడం కానీ ఇంకెవ్వరూ చేసేటటువంటి పని కాదు. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి కర్మని అనుష్ఠించగలిగినటువంటి అధికారం ఉన్న ప్రాణి మనుష్యుడొక్కడే అయినప్పుడు బోధ కానీ వాంగ్మయం కానీ ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడినవి అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకు మాత్రమే. ఆ మనుష్య ప్రాణి ఉపాసన చేసేటప్పుడు ప్రత్యేకించి కలియుగంలో ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడినప్పటికీ ఆ 100 సంవత్సరములు కూడా పరిపూర్ణంగా జీవించగలిగినటువంటి శక్తి క్షీణించి ఉన్న కారణం చేత ఋషులు చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సంక్రమింపచేయడానికి మనకి ఉపాసనా క్రమాన్ని కాలగతిలోకి తీసుకొచ్చి తిథులను నిర్ణయం చేస్తూ ఏ రోజున ఏది చేస్తే మనకి ఈశ్వరుని యొక్క కృప లభిస్తుందో ఆవిష్కరించారు. అందుకే మనకి ఒక రోజుని ప్రమాణంగా చేసుకుంటాం. ఉపాసన చేసేటప్పుడు, భగవన్మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనం లౌకికంగా తీసుకునేటటువంటి ప్రమాణం ఒక రోజు. సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని తదనంతరము సంధ్యావందనంతో ప్రారంభం చేసి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసి తర్వాత నిత్య నైమిత్తిక కర్మాచరణం చేస్తారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకున్నప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనంగా ఋషి నిర్ణయం చేశాడు అని నేను మీతో నిన్న మనవి చేశాను. ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజులో ఈశ్వరుని యొక్క సేవకి ఉద్దేశింపబడిన పరమ పవిత్రమైన కాలము బ్రహ్మముహూర్త సమయం. తెల్లవారుజాము కాలం కేవలం ఈశ్వరారాధన కొరకు మాత్రమే వినియోగింపబడింది. అందుకే అసలు తెల్లవారుజామున నిద్ర లేవగలగడమే జీవితంలో ఒక గొప్ప లక్షణం. అసలు అది చాలామందికి అలవడదు. తెల్లవారకట్ట నిద్ర లేవగలిగితే చాలా గొప్ప విషయం. తెల్లవారకట్ట నిద్ర లేవడం గొప్పదైతే నిద్ర లేచి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలగడం ఇంకొక గొప్ప లక్షణం. అందుకే వాల్మీకి మహర్షి రావణాసురుడు తెల్లవారుజామున నిద్రలేస్తే ఆ నిద్రలేచిన క్రమాన్నంతటినీ చెప్పారు. కానీ నిద్రలేచి పరస్త్రీయందు మనసు నిలబడి ఉన్న కారణం చేత ఎంత పతనమైపోయాడో కూడా చెప్పారు. అది కేవలము ఈశ్వరార్చన కొరకు మాత్రమే వినియోగపడింది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్త సమయంగా నిర్ణయింపబడినటువంటి కాలం ఆశ్వీజమాసం. ఎందుచేత ఆశ్వీజమాసానికి అంత ప్రతిపత్తినిచ్చారు అంటే మనం చాంద్రమానాన్ని పాటిస్తాం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. నక్షత్రాల వరుస క్రమంలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం నాటి పౌర్ణమి నాడు చంద్రుడు కూడితే ఆశ్వీజమాసం వస్తుంది. అప్పుడు వరుస క్రమంలో మాసాలు చెప్తే మొదట ఏ మాసం రావాలి? ఆశ్వీజ మాసంతో మొదలుపెట్టారు. కానీ దేంతో మొదలుపెట్టారు? చైత్రమాసంతో మొదలుపెట్టారు. 13 నక్షత్రాలు పైన 13 నక్షత్రాలు క్రింద విడిచిపెట్టి మధ్యలో ఉన్న నక్షత్రాన్ని తీసుకుని చైత్రమాసంతో మొదలుపెట్టారు. చైత్రమాసంతో మొదలుపెట్టినప్పటికీ ఉపాసనాక్రమం మాత్రం ప్రారంభం ఎక్కడా? దక్షిణాయనంలో ఆశ్వీజమాసంలో పరదేవత యొక్క అనుగ్రహం కోసం అపేక్షించినటువంటి కాలంతోటే ప్రారంభం. ఎందుకని? అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించిందా భగవంతుని వైపుకు అడుగులు వేయనిస్తుంది. ఆవిడ అనుగ్రహించలేదా? ఆవిడ ఇంద్రియ సౌఖ్యములనబడేటటువంటి లౌల్యములందు తిప్పుతుంది. అది ఆవిడ యొక్క తత్వం. అందుకే అదే సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద కూర్చుంటే శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమకి రాజ్యం వా త్రిశులోకేషు సీతాయా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా అప్నుయాత్ కలాం అంటారు. 3 లోకములలో ఉండే ఐశ్వర్యం ఒకెత్తు, సీతమ్మ తల్లి ఒక్కతే ఒకెత్తు. అంతటి మహాపతివ్రత సాధుశీల ఈ అమ్మకి నమస్కరిస్తున్నానంటారు హనుమ.
అదే సీతమ్మ రావణాసురుడికి ఎలా కనపడింది? రావణాసురుడికి అనుభవైక వేద్యమైనటువంటి ఒక సామాన్యమైన ప్రాకృత స్త్రీగా కనపడింది. అలా కనపడిన కారణం చేత ఎవరు నశించిపోయారు? రావణుడు నశించిపోయాడు. పరమ పవిత్రమూర్తిగా కనపడినటువంటి హనుమ భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నారు. అమ్మవారు ఎవరిని నశింప చెయ్యాలనుకుంటుందో, ఎవడి యందు భక్తి లేదో, ఎవని యందు భావశుద్ధి లేదో అటువంటి వాడికి సుఖముల యందు లౌల్య బుద్ధి కల్పిస్తుంది. లౌల్యము అంటారు. లౌల్యము అంటే కేవలము ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి సుఖముల యందు మగ్నమైనటువంటి జీవితంతో ఉండడం తప్ప, అసలు వాటికి అతీతంగా ఇంద్రియాల్ని అరికట్టి పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ఈ శరీరాన్ని కష్టపెట్టేటటువంటి ప్రయత్నంలో పూనిక ఉండదు. అలాంటి పూనిక లేనితనం దేనివల్ల అంటే అమ్మవారి వల్లే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడు ఈ శరీరం ఎప్పటికీ ఉండిపోదు, ఒకనాడు పడిపోతుంది. ఇది పడిపోయే లోపల దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని నేను ఋతుమంతంగా వాడుకోవాలి అని ధార్మిక బుద్ధితో ఉపాసన క్రమంలో దీన్ని వాడుకుంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.